అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. పెద్దాపురం పట్టణానికి చెందిన నీలిమ స్థానికంగా వ్యభిచార గృహం నిర్వహిస్తుంది. ఆమెకు చందు అనే కుమారుడు కూడా ఉన్నాడు. అయితే ప్రేమ పేరుతో అమ్మాయిలను ముగ్గులోకి దింపడం, ఆ తర్వాత వారిని తన తల్లికి అప్పగించడమే పనిగా పెట్టుకునేవాడు చందు. ఆ తర్వాత ఆ కిరాతకుడు ఇదే క్రమంలో అనకాపల్లి జిల్లాకు చెందిన 17 ఏళ్ల బాలికను ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి పెద్దాపురం తీసుకొచ్చాడు. వాడి ప్రేమ నిజమేనని నమ్మిన బాలిక తల్లిదండ్రులను సైతం కాదని వాడితో వచ్చేసింది. ఆ తర్వాత బాలికను నమ్మించేందుకు పెళ్లి కూడా చేసుకున్నాడు చందు. అయితే అత్తింటికి వచ్చిన తర్వాతే ఆ బాలికకు అసలు విషయం తెలిసింది. వ్యభిచార కూపంలోకి దిగాలంటూ బాలికను బలవంతం చేసింది చందు తల్లి నీలిమ. ఈ క్రమంలో బాలిక అనారోగ్యానికి గురికావడంతో స్థానిక ఆర్ఎంపీతో వైద్యం చేయించింది. దీంతో బాధితురాలు మరింత అనారోగ్యానికి గురైంది. శారీరక బాధలతో పాటు తల్లి, కొడుకులు పెట్టే చిత్రహింసలు భరించలేక గత నెల 28న చీమల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. దీంతో చికిత్స కోసం బాధితురాలిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బాలిక కాళ్ళు చేతులు వంకర్లు పోయి కదలలేని స్థితికి చేరుకుంది. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు ఆమెను ప్రస్తుతం విశాఖలోని విమ్స్ లో చేయించారు. చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం. అయితే బాలిక మానసిక స్థితి కూడా క్షీణించడంతో ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుపై పెద్దాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా కూడా స్థానికంగా ఉన్న వ్యభిచార గృహాలపై పోలీసులు నిఘా పెట్టడం లేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇక పోలీసులు మామూలు మత్తులో జోగడం వల్లే అమాయకుల జీవితాలు నాశనమవుతున్నాయని మండిపడుతున్నారు అక్కడి స్థానికులు. మరోవైపు వ్యభిచార గృహాలపై రైడ్ చేసే అవకాశం కేవలం ఇన్స్పెక్టర్ స్థాయి అధికారానికే ఉందన్న విషయం తెలిసి నిర్వాహకులు కూడా కింది స్థాయి పోలీసులను పట్టించుకోవడం లేదన్న వాదన కూడా వినిపిస్తుంది. ఇప్పటికైనా పెద్దాపురంలో వ్యభిచార వృత్తిని కూకటి వేలతో పెకిలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పరిచయమైన వ్యక్తి ఎలాంటివాడు, ఎక్కడివాడు, ఏంటి అనేది తెలియకుండా మోసపోయి ఈ విధంగా అవుతున్న ఘటనలపై మీరెలా స్పందిస్తారో కామెంట్ చేయండి.